శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. వైఎస్ఆర్సీపీలో ఉండాలి అంటే కులం మారాల్సిందేనా? కాదు, ఇప్పుడు మతం కూడా మారాల్సిందే. అదే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండేటువంటి నాయకులందరూ కూడా కంప్లీట్గా మతాన్ని, కులాన్ని అన్నిటినీ వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన్ని మెప్పించడం కోసం దేన్నైనా సరే వదులుకోవడానికి సిద్ధపడిపోయినటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది. మొన్నటికి మొన్న మనం చూసాం ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు ఏ రకంగా మారారో. ఆయన చనిపోయిన తర్వాత ఆయన అంత్యక్రియలు ఏ పద్ధతుల్లో జరిగాయో ఏ హిందువు కూడా ఎవరూ కూడా ఒప్పుకోరు. ముఖ్యంగా హిందూ సాంప్రదాయ ప్రకారం అంత్యక్రియల్లో కర్మకాండాలకు సంబంధించి చాలా క్లియర్గా అంటే దహనం కావచ్చు, కరణం కావచ్చు, రెండూ చేస్తారు. ఆ తర్వాత జరిగేటువంటివి మాత్రం 100కి 100% ఎవరూ కూడా దీన్ని చేయకుండా ఉండరు. అంటే దశదిన కర్మలు అంటారు. దినాలు అనేటువంటి దాన్ని 100% హిందూ సాంప్రదాయంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆచరించే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చేస్తారు. దానిని కాదు అన్నారు అంటే ఇక్కడ ఏదో ఒక మెలిక ఉందే అనే ఒక డౌట్ వచ్చింది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ముద్రగడ గారి పాడె మోసారు అంటేనే ఇంకొక డౌటు చాలా అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కొంత క్లారిటీ రానప్పటికీ నిన్న మాత్రం ఫుల్ క్లారిటీ వచ్చింది. ఎవరి దగ్గర అంటే జోగి రమేష్ గారి దగ్గర. జోగి రమేష్ గారి కుటుంబం, ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు, ఆయన కావచ్చు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ముఖ్యంగా మొన్న మేఘన చెప్పినటువంటి సంచలన నిజాలు. జోగి రమేష్ గారి కోడలు మేఘన రీసెంట్గా ఒక కేసు పెట్టింది ఆ కుటుంబం మీద. 11 మంది మీద చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసింది జోగి రమేష్ గారితో సహా. నేను ఒక హిందూ సాంప్రదాయ ప్రకారం మాది సూర్యాపేట దగ్గర ఒక కుటుంబం మాది. అక్కడ నుంచి మేము ఆయన ఇంటికి వెళ్ళాము. హిందూ సాంప్రదాయ ప్రకారమే మాకు పెళ్లి చేశారు. ఆ తర్వాత సడన్గా ఇంటికి వెళ్ళిన తర్వాత అంతా బాగుంటుంది, అంతా హిందూ సాంప్రదాయ ప్రకారమే పూజలు పునస్కారాలు అవన్నీ ఉంటాయేమో అని అనుకుంటే అక్కడికి వెళ్ళి చూస్తే విచిత్రంగా ఏమీ లేవు. అదేంటండి ఇక్కడ ఎలాంటి పూజకి సంబంధించినటువంటి దేవుడు పటాలు ఇవన్నీ కూడా లేవు అంటే మా ఇంట్లో అంతే అని చెప్పారట. సరే అదేంటోలే వదిలేద్దాంలే అని చేసి సరే నేను ఓ మూలన పెట్టుకుని పూజ చేసుకుంటాను అంటే ఏం మాట్లాడలేదట. కానీ జోగి రమేష్ గారు మాత్రం ఒకరోజు అగరబత్తులు వాసన వస్తుంటే ఏంటి శవం కాలిన వాసన వస్తుంది అని మాటలాడి దుర్భాషలాడి వెంటనే అవి ఆర్పేయండి, ఇంకెప్పుడు అలా చేయడానికి వీల్లేదు అని తిట్టింది తిట్టకుండా తిట్టారట. సరే అక్కడ కూడా వదిలేద్దాం, ఆ ఇష్యూ కూడా తీసేద్దాం. నార్మల్గానే 2004 నుంచి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి తీరు గురించి చూస్తే 2004 నుంచి 2014 వరకు కూడా అత్యధికంగా రాజశేఖర రెడ్డి గారి టైంలో, అలాగే 2019 నుంచి 2024 వరకు కూడా అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ శాతం మత మార్పిళ్ళు జరిగినటువంటి ప్రదేశంగా భారతదేశంలోనే చాలా హయ్యెస్ట్ ఉన్నటువంటి పరిస్థితి. మరి అలాంటి పరిస్థితి ఎవరున్నప్పుడు ఎందుకు వచ్చిందనేది మీరు ప్రత్యేకించి అర్థం చేసుకోవాలి, అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికి. అలాగే మిగతా నాయకుల పరిస్థితి కూడా ఆల్మోస్ట్ ఇంతే. టీటీడీలో కూడా 2004 నుంచి 2014 మధ్యలో జరిగినటువంటి ఎక్కువ నియామకాల్లో కూడా అంటే హిందూ మత హేతరులనే ఎక్కువగా అక్కడ రిక్రూట్మెంట్ చేసుకున్నారని, 2019 నుంచి 24 వరకు కూడా అనేక మందిని ఆ టీటీడీలో అంటే ఇతర మతాల వాళ్ళనే అక్కడ తీసుకున్నారటువంటిది రీసెంట్గా మనకైతే ఒక రిపోర్ట్ కూడా వచ్చింది. చాలామంది అక్కడ వేరే మతానికి సంబంధించినటువంటి పూజలు పునస్కారాలు ఇవన్నీ చేస్తుంటే కూడా అక్కడ చాలామంది అబ్జెక్షన్ చెప్పినటువంటిది కూడా చూసాం, టీటీడీ ఎంప్లాయీస్గా ఉండేటువంటి వాళ్ళని. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎక్కువగా వాళ్ళకే నామినేటెడ్ పోస్టులు, వాళ్ళకే కింద చెప్పాలంటే సలహాదారులుగా పెట్టుకున్నటువంటిది ఇవన్నీ కూడా జరిగాయట. ఇంత భారీ ఎత్తున అంటే తప్పే ఉంది. ఓపెన్గా అంత గొప్ప నేత, మాట తప్పని మడమ తిప్పని నేత ఇంత గొప్పగా చెప్పినప్పుడు ఏముంది? ఎస్, నేను ఒక మతాన్ని తీసుకున్నాను, గౌరవంగా చూసుకుంటాను, ఆ మతం నాకు చెప్పినటువంటి విలువలను పాటిస్తాను అని చెప్పి చేసుకుంటే అయిపోద్దిగా. ఎందుకు హిందూగా ఏదో మభ్యపెట్టేసి ఇంత కష్టపడి పూజలు పునస్కారాల కోసం సెట్లు వేసి తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళమంటేనేమో ఏమీ మాట్లాడకుండా ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఎందుకు అంత ఇబ్బంది పడుతూ చేయాల్సినటువంటిది? కేవలం ఓట్ల కోసమేనా అంటే అదే పరిస్థితి కనిపిస్తుంది. ఆ పార్టీలో ఉండాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు పొందాలి,
జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు పొందాలంటే బూతులు తిట్టాలి, అడ్డమైన అమ్మలక్కల్ని తిట్టాలి, ఇంకా వేరే పార్టీకి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనతో డెఫినెట్గా ఈ బూతులు తిట్టిన తర్వాత తొలగపోద్ది. ఇప్పుడు మతం కూడా మారిపోతే జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు ఇంకా పొందొచ్చు అనేటువంటి ఉద్దేశంతో చాలామంది ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. ఎవరినైనా సరే వాళ్ళు హ్యాపీగా వాళ్ళ మతాన్ని హ్యాపీగా ఆచరించవచ్చు, వాళ్ళ ధర్మాన్ని, అంతేగాని ఇలా బలవంతంగా చేయవలసినటువంటి పరిస్థితి ఏముంది? ఆయన మెప్పు కోసం ఇంత బలవంతంగా ఇతర వ్యక్తులను కూడా ఇబ్బంది పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. జోగి రమేష్ గారి కోడలుగా చెప్పండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీలో ఉండాలి అంటే క్రిమినల్ హిస్టరీ ఎలా ఉండాలో అలాగే ఈ కులానికి సంబంధించో మతాలకు సంబంధించో ఈ పేర్లు ఇవి అన్నీ కూడా మార్చుకునేయాల్సినటువంటి పరిస్థితికి వచ్చేసిందా అనేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనా ఓపెన్గా చెప్పుకోవడంలో తప్పే ఉంది చెప్పండి. హ్యాపీగా నేను ఈ మతాన్ని పాటిస్తున్నా, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా ఆయన్ని ఆ మతం ప్రకారమే మేము దహన సంస్కారాలు చేశాము, ప్రతి సంవత్సరం వర్ధంతులు కూడా ఆ సాంప్రదాయ ప్రకారమే కొనసాగిస్తున్నాము అని ఓపెన్గా చెప్పుకోవచ్చు కదా. 4 గోడల మధ్య బైబిల్ చదువుతున్నానని చెప్పటం, బయటకు వచ్చి హిందువుగా కటింగ్ ఇవ్వటం, తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించండి అయ్యా అంటే ఏదో సింగిల్గా వెళ్తారు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా సతీ సమేతంగా ఆయన వెళ్ళింది లేదు. ఇంట్లో మాత్రం సెట్లు వేసుకుని పూజలు చేసి టిష్యూలో పడేసినటువంటి ప్రసాదాలు ఇవన్నీ కూడా వైరల్ అయ్యాయి. ఎందుకు ఇంత కష్టం వచ్చింది చెప్పండి? హ్యాపీగా మీ మతాన్ని గౌరవంగా నేను పాటిస్తాను అంతే అని చెప్తే ఓపెన్గా అయిపోతుంది కదా. దాన్ని ఎవరైనా తప్పుపడతారా? నచ్చిన వాళ్ళే ఉంటారు, నచ్చకపోతే వెళ్ళిపోతారు. ఎవరైతే మనతో ఉన్నాళ్ళో వాళ్ళు డెఫినెట్గా ఉండేటువంటి అవకాశం ఉంటుందిగా, క్లారిటీ వచ్చేస్తుందిగా జనాలకు కూడా. ఈ మత రాజకీయాలు, ఈ కుల రాజకీయాలు ఎందుకు చెప్పండి? హుందాగా గౌరవంగా నేను ఇది పాటిస్తున్నాను అని చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది చెప్పండి? మీ నాయకులు కూడా అది ఎందుకు కల్పిస్తున్నారో ఆలోచించుకోండి.